మీటీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. 10 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ప్రజలకు కనీసం స్వచ్ఛమైన త్రాగునీరు ఇవ్వలేకపోయింది. దేశం స్వచ్ఛ భారత్ లో దూసుకుపోతుంటే ఢిల్లీ మాత్రం మురికి కోపంలోకి వెళ్లిపోతుంది. ఢిల్లీలో వాతావరణ కాలుష్యంతో పాటుగా పొలిటికల్ పొల్యూషన్ కూడా ఉంది. 1995 హైదరాబాద్ ఉన్నట్లు ఇప్పుడు ఢిల్లీ కూడా ఉంది. అభివృద్ధి, రాజకీయాలు, జీవన ప్రమాణాలు పెరగాలి అంటే కమలం గుర్తును గెలిపించుకోవాలి. ఊపిరి పీల్చుకోవాలంటే మోదీ ఆక్సిజన్ కావాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీలో బీజేపీ అభ్యర్థుల తరపున తెలుగు ఓటర్లు ఉండే ప్రాంతంలో ప్రచారం చేశారు. తెలుగు ప్రజలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించారు. బ్రహ్మస్వామి చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రివర్యులు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ పార్టీ నాయకులు లావు కృష్ణదేవరాయ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి ఒక్కసారిగా మనందరం కూడా చేతులు పైకెత్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ పార్టీలో కీలకమైన నేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని హృదయపూర్వకంగా మనందరం కూడా స్వాగతం పలుకుదాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా గారి ఆహ్వానం మేరకు ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఎన్డీఏ బహిరంగ సభలో ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిపించడానికి ప్రియతమ నాయకులు, భారతదేశంలో అనేక సంవత్సరాల పాటు ఈ దేశాభివృద్ధి కోసం పనిచేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ యొక్క బహిరంగ సభకు రావడం జరిగింది. ఢిల్లీ భారతీయ జనతా పార్టీ నుంచి వారికి స్వాగతం పలుకుతూ ఉన్నారు. మిత్రో, నాకు తెలుగు రాదు, నాకు కొంచెం కొంచెం తెలుగు వస్తుంది. సీఎం సాబ్, నేను ఢిల్లీలో మీకు స్వాగతం. మీరు తెలుగు ప్రజల హృదయాల్లో నివసిస్తున్నారు. సో I would request you to inspire all these people from Andhra Pradesh and Telangana and all the South Indian states, to inspire them. ఢిల్లీకి వస్తే మాత్రం చాలా బాధ కలుగుతుంది నాకు. ఇప్పుడే ఢిల్లీకి వస్తామంటే చూశాను, ఎప్పుడో 95లో పాడుపడిపోయిన హైదరాబాద్ మారిగా ఢిల్లీ తయారైంది. ఎవరు కారణమని నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. 10 ఏళ్ళు ఎవరు పరిపాలించారు ఈ ఢిల్లీని? అదే గాని డబల్ ఇంజిన్ సర్కార్ గాని వచ్చుంటే ఢిల్లీ కూడా వాషింగ్టన్ ని, న్యూయార్క్ ని తనదన్నే విధంగా తయారయ్యేది.